ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని గారు, అమ్మమ్మ గారు ఆగండి. అమ్మమ్మ గారు హారతి తీసుకోండి. మీరు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు, మరంతా మంచి జరగాలి కదా. అయిపోయింది, పెట్టించేసా. అయ్యో డాక్యుమెంట్స్ శృతి. అయ్యో, ఈ పున్నమి ఇంట్లో ఉండగా అమ్మమ్మ గారిని మీరు కాదు, ఆ దేవుడు కూడా మోసం చేయలేడు. అయ్యో, ఏమైంది? అమ్మా చూడు, చేజారి కర్పూరం ఆ డాక్యుమెంట్స్ మీద పడి డాక్యుమెంట్స్ కాలిపోయాయి. చూడు బావా, కావాలని పుణ్యమ డాక్యుమెంట్ కాల్ చేసింది. శృతి, ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ ఏంటి? మీ బావ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ అప్లై చేశాడంట జనార్దన. దానికి బ్యాంకు వాళ్ళు షూరిటీ అడిగారంట. దానికోసం వాళ్ళు నా దగ్గర సంతకం అడిగారు. ఏంటి మావయ్య నువ్వు కొత్త బిజినెస్ చేస్తున్నావా? ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? అంటే అది అది చెప్దామని అనుకున్నా అల్లుడు, కానీ పని ఒత్తిడిలో కుదరలేదు. ఇంతకీ ఏ బ్యాంకులో అప్లై చేసావు బావా? అది 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 అయ్యో, అడుగుతున్నారు కదా, చెప్పండి బాబాయ్. ఏ బ్యాంకులో అప్లై చేశారు? అది శ్రీ కన్యక కోఆపరేటివ్ బ్యాంక్ అని, అది మన కాలనీ చివరి ఉంటుందమ్మా. ఆ బ్యాంకులో అప్లై చేశా. మావయ్య, ఆ బ్యాంక్ మేనేజర్ నాకు బాగా తెలుసు మావయ్య. నేను మాట్లాడతాలేండి, షూరిటీతో ఏమీ అవసరం ఉండదు. అలాగే పృథ్వీ, నువ్వు మాట్లాడతానంటే ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? అల్లుడు మాట్లాడతా అంటున్నాడు కదా, ఇంక వెళదాం పదండి. అయ్యయ్యో, శుభమాని సంతకం పెడుతుంటే డాక్యుమెంట్స్ కాలిపోయాయి. ఎందుకో నా మనసుకు ఏడు శంకిస్తోంది. కొన్నాళ్ల పాటు కొత్త బిజినెస్లు వాయిదా వేయడం మంచిది. అవునవును, ఇలాంటివి జరిగితే అస్సలు మంచిది కాదు. కొన్నాళ్ల పాటు వాయిదా వేయడమే మంచిది. చూసావమ్మా, ఆ రాక్షసి కావాలనే హారతి కర్పూరం ఈ డాక్యుమెంట్స్ మీద వేసిందమ్మా. అవునే, అమ్మమ్మ చేత మనం ఆస్తి కోసం సంతకం పెట్టించుకోబోతున్నామని ఆ పున్నమికి ఎలాగో తెలిసిపోయింది. తెలివిగా తప్పించుకున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఇవి లోన్ కోసం పెట్టించుకున్న సంతకాలు కావు, ఆస్తి రాయించుకోవడానికి పెట్టించుకున్న సంతకాలని పృథ్వీగాడికి తెలిసిందంటే ఈ పాటికి నన్ను మోసం చేస్తారని చెప్పి అత్తయ్య గారు ముగ్గురిని షూట్ చేసి పారేసేది. నానా, పొరపాటున బావ మనం చెప్పిన బ్యాంకుకి వెళ్ళి మా మావయ్య లోన్కి అప్లై చేశాడా అని చెప్పి అడిగాడే అనుకో, అలాంటిదేమీ లేదు అని మేనేజర్ చెప్పాడే అనుకో, మనం చెప్పిందంతా ఒక అబద్ధమని తెలిసిపోతుంది నాన్నా. అవునమ్మా, పృథ్వీగాడు బ్యాంకుకు వెళ్ళకముందే నేనే బ్యాంకుకు వెళ్ళి మేనేజర్తో మాట్లాడి మేనేజ్ చేస్తాను. లేదంటే కొంపలు అంటుకుంటాయి. కరెక్టే బాబాయ్. వకీల్ సాబ్ బ్యాంక్ కి వెళ్లి కనుక్కుంటే మీ బండారం మొత్తం బయటపడుతుంది. దాంతో అమ్మమ్మ గారు మీ ముగ్గురిని చంపేస్తారు. అమ్మా, మనం మాట్లాడిందంతా విందంటావా? ఇంకా అనుమానమే ఉంది, మొత్తం వినేసుంటుంది. ఆల్రెడీ పున్నమి మీకు ఇంతకు ముందే చెప్పింది, ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీకు పనిష్మెంట్ ఇస్తాను అని. చెప్పడం ఏంటక్కా, ఆల్రెడీ ఒకసారి
చంపలు పగల కొట్టించే పనిష్మెంట్ ఇచ్చాం కదా. అంటే ఇప్పుడు కూడా మాకు పనిష్మెంట్ ఇస్తావా? డౌటా? మీరు తప్పు చేసిన ప్రతిసారి దానికి తగిన పనిష్మెంట్ ఉంటుందని మాట ఇచ్చాను. ఆ మాటని నిలబెట్టుకుంటున్నాను. అక్కా, ఒక్క నిమిషం పున్నమి. మీరు తప్పు చేసినందుకు మేమేం తినం. అయితే మేం తినిపిస్తాం. ఏంటి బెదిరిస్తున్నారా? తినకపోతే ఏం చేస్తారు? వకీల్ సాబు బ్యాంక్ మేనేజర్ ని కలిస్తే మీరేం చేస్తారు? అమ్మో, వద్దు వద్దు, మీరు చెప్పినట్టు మేము తింటాం. వెరీ గుడ్. ఈ భయమే నాకు కావాలి. అక్క, ఇంకెందుకు ఆలస్యం? తీయటి పచ్చిమిర్చిని ముగ్గురు ఒకరికొకరు తినిపించుకుంటారు. వాళ్ళ చేతికే ఇచ్చేయక్క. తీసుకోండి. అమ్మా, ఒకరికొకరు తినిపించుకోవాలంట. అవునే, నేను నీకు తినిపిస్తాను, నువ్వు మీ నాన్నకు తినిపించు, మీ నాన్న నాకు తినిపిస్తారు. అలాగే అమ్మా. తినండి. తినండి. మంట మంట మంట. అబ్బా, అమ్మా, అయ్యో మంట. అబ్బా, అబ్బా, మంట. మీకు పచ్చిమిర్చి ఇచ్చింది తినడానికి, కామెడీ చేయడానికి కాదు. తినండి. తింటున్నాం కదా, ఇంకా ఎలా తినాలి? అక్క, పాపం వాళ్ళకి తినడం తెలీదంట. చూపిద్దామా? అవును, నిజంగానే తెలీదు. ఒక్కసారి మీరు చూపించండి, ఆ తర్వాత మేము తింటాం. అలాగే పున్నమి, నేను రెడీ. నేను కూడా రెడీ. పద. అయ్యో, తిను. అయ్యో మంట. శృతి, మళ్ళీ నువ్వే తింటావా లేదా మీ అమ్మకి తినిపిస్తావా? తప్పదండి. అబ్బా, ఇప్పుడు అర్థమైంది కదా. ఇంకొక్కసారి అమ్మమ్మ గారిని మోసం చేద్దామని చూసారో పనిష్మెంట్ ఇంతకంటే దారుణంగా ఉంటుంది. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.